ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి. మరి ఇప్పుడు మనకి సంతోషం ఎప్పుడు ఉంటుందండి? మనకి సంతోషం ఏదైనా మంచి కార్యాలు మనం చూసినప్పుడు, మన పిల్లలు క్షేమంగా మంచి ప్రయోజకులు అయ్యారు, పరీక్షల్లో పాస్ అయ్యారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఏదైనా సిక్ అయి మళ్ళీ స్వస్థపరచబడ్డారు అని ఇలాంటివి వింటున్నప్పుడు మనకి సంతోషం కదా. మన ఇంటిలో సంతోషము, మన ఇంటిలో నెమ్మది, మన ఇంటిలో సమాధానము ఉండాలి అంటే ఎక్కడో సంతోషం ఉంటుంది, కానీ ఎక్కడో ఒక బెరుకు, ఎక్కడో ఒక భయం, ఒక ఆందోళన. అయ్యో అది అలా జరగలేదే, ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని ఒక ఆందోళన ఉంటుంది. ఆందోళన కూడా మన జీవితంలోకి రాకూడదు అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన జీవితాన్ని ఎలా నడిపించుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథాన్ని చూస్తే 11వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చక్కగా ఆ మాటలను ఒక్కసారి ధ్యానిద్దామండి. ఆ మాటల్ని ధ్యానించినప్పుడు మనము చదువుదాం. చూడండి. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట నీవు ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో ఏముండకూడదట? దుర్మార్గత ఉండకూడదట. నీ గుడారములో దుర్మార్గత లేకుండా నీవు నిర్దోషిగా ఉంటే నీకు సంతోషం. నీ గుడారములో అంటే నీ హృదయములో, నీ ఇంటిలో పాపం ఉండకూడదు, నిర్దోషముగా ఉండాలి. వేషధారణ ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, మోసం ఉండకూడదు, కపటం ఉండకూడదు. ఇవన్నీ నీలో ఉండకుండా ఉంటే నీ ఇంటిలో సంతోషము, నీ ఇంటిలో నెమ్మది, నీ హృదయములో నెమ్మది. నీ ఇంటిలో సంతోషాన్ని నువ్వు ఎంత తెచ్చిపెట్టుకున్నా నీ మనసులో ఎక్కడో వేదన ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒకవేళ నీలో అబద్ధం ఉంటే, మోసం ఉంటే, అన్యాయం ఉంటే, ఇవన్నీ నీలో ఉంటే నీకు నెమ్మది ఉండదు. వీటిని ఎప్పుడు నువ్వు కొట్టివేసిన ఎడల, ఎప్పుడు విడిచిపెడతావో, ఎప్పుడైతే సమాధానముగా ఉండడానికి ప్రయత్నిస్తావో నీకు సంతోషము, నీకు నెమ్మది. నీ గుడారములో, నీ ఇంటిలో, నీ హృదయములో, నీ కుటుంబాల్లో, నీ బిడ్డల్లో నీకు సంతోషము, నెమ్మది చూడాలంటే గుండెల మీద చేసుకొని పడుకోవాలండి. మనం రాత్రి అయ్యేటప్పటికి అమ్మయ్య అని పడుకోవాలి. ఎంత డబ్బు ఉంటే సుఖమేంటి? ఎంత సంపాదించి ఎంత డబ్బును కూడబెడితే సుఖమేముంది? ఎంత ఇల్లులు కట్టుకుంటే సుఖమేముంది? పొద్దుట్లు లేచేటప్పటికి భయము, ఆందోళన, అలా జరుగుతుందేమో, ఇలా జరుగుద్దేమో, ఒక వేదన ఉంటే ఏంటి ఇంకా సంతోషం ఏంటి? ఎంత సంపాదించింది కాదు. నీకున్న కాస్తలో కూడా నీకు సంతోషం ఉండాలంటే నువ్వేం చేయాలట? నీ దుర్మార్గతను, నీ కోపాన్ని, నీ ద్వేషాన్ని, నీ అసూయను, నీ మత్సరాన్ని ఇవి విడిచిపెట్టేయాలి. అప్పుడు నీ హృదయంలో, నీ గుడారములో సంతోషం ఉంటుంది. నువ్వు ఒప్పుకోవాలి. అందుకని దేవుని వాక్యం ఉంది, నువ్వు పాపము చేసి దాన్ని ఒప్పుకొని విడిచిన ఎడలా నీవేమవుతావు? కనికర పొందుతావు. నువ్వు కనికరాన్ని పొందుకుంటావంట. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మన మనసు అది చెప్పేస్తుంది ఎప్పటికప్పుడు. మనలో ఉన్న మనస్సు చెప్తుంటుంది, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు మాట్లాడుతుంది తప్పు, నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు అలా చేసావు కదా అని మనసు ఎప్పటికప్పుడు చెప్పుద్ది. దాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టే. అప్పుడు నీ గుడారంలో సంతోషము, నీ గుడారంలో నెమ్మది. హిజ్కియాకు దేవుడు అంటాడు కదా, నీవు ఇంకా సిద్ధపడు, నువ్వు చక్కబెట్టుకో, నువ్వు త్వరలో మరణిస్తావు అని చెప్పినప్పుడు, మరి ఆ మాట, దేవుని మాట విన్నప్పుడు, ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఎంత ఏడుస్తాడో హిజ్కియా. అయ్యా గోడ తట్టు తిరిగిపోయి, ఇది అందరికీ తెలిసిన విషయమే, గోడ తట్టు తిరిగిపోయి ఏడవడా ఎంత ఏడుస్తాడో. అయ్యా ఏమంటాడో తెలుసా? అయ్యా ఎంత యథార్థవంతుడిగా నేను నీ ఎడల ప్రవర్తించానో ఉంటున్నానో నీకు తెలియదా? నన్ను కనికరించవా, నాకు ఆయుష్ ఇవ్వా అని కన్నీరు విడుస్తాడట, కన్నీరు కారుస్తాడు. కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఆ మొరను వింటాడు. నిజంగా మనం ఏదో యథార్థంగా ఉంటూ ఖచ్చితంగా ఉంటూ శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమ వచ్చినప్పుడు దాన్ని, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావు కదా. నీకు వస్తున్న శ్రమను బట్టి నువ్వు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. హల్లెలూయా. నువ్వు ఖచ్చితంగా ఉన్నప్పుడు, నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు, నీ మనసు చెప్పుద్ది, పర్ఫెక్ట్గా ఉన్నాను నేనే తప్పు చేయలేదు. నువ్వు మనుషుల దగ్గర అయితే చెప్పవు. మనుషుల దగ్గర అయితే నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని
మనము పైకి వేషధారులంగా మాట్లాడతాం, కానీ మన హృదయానికి తెలుసు అది తప్పు, నేను చేసింది తప్పు అని తెలుసు. దాన్ని దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టే. ఒప్పుకొని విడిచిపెట్టిన ఎడలా నీ గుడారములో ఏముంటుందట? సంతోషం ఉంటుంది. మనం పాపాన్ని విడిచిపెడుతూ ఉండాలి. హిజ్కియా అప్పటికి ఏమీ తనలో ఏ దోషము లేదు, ఏ పాపం లేదు. అందుకే దేవుడి దగ్గర అంత ఖచ్చితంగా అడుగుతున్నాడు, నేను ఎంత యథార్థవంతుడిగా ప్రవర్తించానో నీకు తెలియదా అయ్యా? ఎంత ఖచ్చితంగా ఉన్నానో, నేను ఏ పాపము దోషము చేయలేదని నీకు తెలుసు కదా. అడుక్కుంటున్నాడు దేవుడి దగ్గర. ఈరోజు మనం ఖచ్చితంగా ఉన్నప్పుడు ఏదైనా మనకు ఒక కార్యము జరగకపోతే, లేకపోతే మన బిడ్డలకు సమస్యలో, లేకపోతే అనారోగ్యాలు, అప్పులో, వేదన ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అడగగలుగుతాం. ఎందుకంటే దేవుని పర్మిషన్ ఏమి అడిగి మనం అప్పులు చేసేయం. మనకు అది కావాలి, ఇది కావాలి, మన సొంత ఆలోచనలు, సొంత ఆశలు పడిపోయి ఏవేవో కొనేసుకుంటాం. మనకు వద్దనుకున్నవి ఏవేవో ఊహించుకొని కొనేసుకొని మనము అప్పుల పాలైపోతే దేవుడిని అడుగుతాం అప్పులు తీర్చవా అని. అయినా ఆయన పర్మిషన్ అడగకుండా మనం తప్పు చేసినా ఆయన మనల్ని కనికరిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపము, నువ్వు చేస్తున్న దోషము దేవుడికి నచ్చందైతే ఖచ్చితంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, ఇది నువ్వు చేస్తుంది తప్పు అని. దాన్ని విడిచిపెట్టాయి. హిజ్కియాకు ఎలాగో తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి దేవుడు నడిపించాడో, నిన్ను నన్ను కూడా దేవుడు అలా నడిపిస్తాడు. మన బాధ్యతలు పూర్తవ్వాలండి. మన బిడ్డలు క్షేమముగా, వారికి మంచి భవిష్యత్తులు వచ్చే వరకు మన ఆయుష్లు ఆరోగ్యాలతో మనం ఉండాలి అంటే మనము ఏ దోషము, ఏ పాపము ఆయన దృష్టికి కనిపించకూడదు. మనుషుల దృష్టికి కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, మనుషులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అవేమి కాదు. దేవునికి నేను నచ్చే విధముగా ఉన్నానా, ఆయన మనస్సుకు నేను ఇష్టంగా ఉన్నానా, ఆయన నన్ను అంగీకరిస్తున్నాడా, నా ప్రార్థనలు వింటున్నాడా అనేది ఖచ్చితంగా నీకు తెలిసిపోద్ది. నా ప్రార్థన ఆయన ఖచ్చితంగా వింటున్నాడు అనేది నీకు తెలిసిపోతుంది. ఎందుకంటే నువ్వు జవాబు పొందుతూనే ఉంటావు. నీ సమస్యలకు ఒకటి ముళ్ళు అలా విడదీస్తున్నట్లుగా నీ సమస్యలు తీరిపోతున్నప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇంకోటి ఏమంటున్నాడో తెలుసా? స్థిరమైన మనసు ఉండాలట. తిరుగుబాటు అనేది మనలో ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరుగుబాటు కీర్తనలో 78:6 ఉంది, మనలోని తిరుగుబాటు అనేది ఉండకూడదు. అందుకనే మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి నచ్చే విధముగా ఉండాలి. మనకి దేవునికి నచ్చింది మనలో. అందుకే 1 సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటుందో తెలుసా? అంటున్నారు కదా, చూద్దాం చూడండి. 1 సమూయేలు 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ పూర్ణ హృదయముతో అది మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు రండి, కానీ మీ మనస్సులో చదువుమా అది చాలమ్మా. ఏమంటున్నాడండి? మీ మధ్యన అన్యదేవతలు, అష్టోరత దేవతలను తీసివేసేయండి. చాలు. అది పట్టుదల కలిగి, అంటే మీలో ఉన్న దేవునికి నచ్చనివి ఏది? ఒక ఆరాధనకి వెళ్ళాలంటే అండి, ఉదయకాలము చర్చికి వెళ్ళాలనుకోండి, వేకుజామునే లేచి సిద్ధపడి సమయానికి వచ్చేయడం దేవుడికి ఇష్టం. ఎప్పుడో 8ంటికి ఆరాధన అంటే 9ంటికి వచ్చామనుకోండి, మీ మధ్యన ఏముంది? ఈ లోక సంబంధమైన పనులు, అంట్లు తోముకోవాలి, బట్టలు తుక్కోవాలి, వంట చేయాలి, ఇవన్నీ చేసుకొని చర్చికి రావాలి. అవన్నీ తీసేయాలండి. చర్చ్ టైం 8ంటి కంటే 8ంటికి ఖచ్చితంగా వచ్చేయాలి. 10ంటి కంటే 10ంటికి ఖచ్చితంగా వచ్చేయాలి. నువ్వు 10ంటి కంటే 11ంటికి వస్తావు, 8ంటి కంటే 9ంటికి వస్తావు, 5ంటి కంటే 6ంటికి వస్తావు కాదు. ఆయనకి నచ్చే విధముగా ఒక టైం ఫిక్స్ అయినప్పుడు దాన్ని నువ్వు పాటించాలి. నీలో ఉన్న అష్టోరత దేవతలు, అన్యదేవతలు అంటే విగ్రహారాధననే కాదు. ఇక్కడ దేవునికి సమయాన్ని ఇచ్చి, దేవునికి ఇష్టంగా నువ్వు ఆయన కొరకు, ఆయన సమయానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తే, విలువిస్తే, ఒక బైబిల్ చదవడంలో, ఒక ప్రార్థన చేయడంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో నువ్వు ఖచ్చితమైన బిడ్డగా ఉండు. నీలో దేవునికి నచ్చని ఆయన ఆ బద్ధకాన్ని, నీరసాన్ని, బాబాయ్ నాకు నీరసంగా ఉంది, వాళ్ళకి వద్దులే, ఇలాంటివి నువ్వు తీసేయి. దేవుడి కొరకు నువ్వు నిలవబడినప్పుడు దేవుడు నీ కొరకు ఖచ్చితంగా నిలబడతాడు. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు చూడండి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కీర్తన 44:20 చూద్దాం చూడండి.
ఉమ్. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక అది అవన్నీ చూస్తాడండి. ఏం చూస్తాడు తెలుసా? అంటే లోక సంబంధంగా మనం ఆలోచించామంటే ఖచ్చితంగా దేవుడు మన విషయంలో బాధపడతాడు. కోరహ కుమారులు ఏమంటున్నారో తెలుసా? ఈ కీర్తన 88:9 చూస్తే కోరహ కుమారులు అంటున్నారు, ప్రతిదినము చదవమ్మ. ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. అది ప్రతిదినము నీ వైపు మా చేతులు చాస్తున్నామంటున్నాడు. నిజంగా చేతులు చాచాలండి. వేకుజామునే లేచి ఎక్కువసేపు వద్దు, ఒక 2 minutes అయినా నీ 2 చేతులు ఆయన తట్టులే ఎత్తాలి. అయ్యా నువ్వు ఇచ్చిన డే, థ్యాంక్ యూ లార్డ్, ఈ దినాన్ని నీకు తిరిగి నీకు ఇస్తున్నావు. మంచి దినముగా చేయ్యా, మాకు క్షేమకరమైన దినముగా చేయి, ఆరోగ్యకరమైన దినముగా చేయి. ఎక్కడికి వెళ్తున్నా మీరు మాతో తోడుగా ఉండండి, మీ దూతలు కావాలిగా ఉంచండి. ఈరోజు నాకున్న అప్పును సమస్య నుంచి నేను విడుదల అవ్వాలి, లేకపోతే నా చదువులో మీరు నాకు తోడుగా ఉండాలి, నా ఉద్యోగంలో మీరు తోడుగా ఉండాలి. నువ్వు దేవుని సన్నిధికి వేకుజామునే లేచిన వెంటనే 2 చేతులు ఎత్తు. ఏ సమస్య ఉందో, ఏ అవసరం ఉందో 2 చేతులు ఎత్తి దేవుడికి అప్పగించు. అదే అంటున్నారు కోరహ కుమారులు, నేను అలా చేశాను అయ్యా, మా చేతులు ఎత్తుతున్నాం, మాకు నువ్వు సహాయకుడిగా ఉండు. ఒకవేళ మనం పాపము చేస్తే, తప్పు చేస్తే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. దావీదు అంటున్నాడు 51వ కీర్తనలో ఏమంటున్నాడండి? 51వ కీర్తన దావీదు ఏమంటున్నాడో తెలుసా? 3వ వచనం చూద్దాం చూడండి. అది నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేను చేసిన పాపము నా ఎదుటే ఉన్నది. తర్వాత వచ్చిన వాళ్ళు ఏముందండి? అది నీకు నేను విరోధముగా పాపం ఒప్పుకుంటున్నాడండి. నేను నీకు విరోధముగా పాపం చేశాను, నన్ను ఇంకా కిందకు వచనాలు చూస్తే నన్ను చేశాను, నన్ను కడుగేసయ్యా, నన్ను కడుగు తండ్రి. దావీదు అడుగుతున్నట్టుగా మనం అడగాలి. నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీకు అహిష్టమైన కార్యాలు నేను చేశాను కనుక నన్ను మన్నించయ్యా అని కీర్తనకారుడు 143 కీర్తనకారుడు దావీదు అడుగుతాడు. 146:6లో ఆయన దావీదు చేతులు చాచాడంట. అలా మనం కూడా చేతులు చాచాలి. ఆయన వైపు చాపాడు. ఏమని అంటున్నాడండి? 143:6 అది చాలమ్మా. ఏమంటున్నాడండి? నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. చూడండి ఎంతగా దావీదు కోరుకుంటున్నాడో, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అయ్యా. నీవు నేను కూడా ఆయన కొరకు ఆశపడదాం. మన ఇంటిలో సంతోషము, నీ హృదయంలో సంతోషము, నీ కుటుంబాల్లో నెమ్మది సమాధానము కావాలంటే నీవు ఆయన తట్టు తిరుగు. నీ గుడారంలో సంతోషము కావాలంటే, నీ గుడారంలో నెమ్మది రావాలంటే, శత్రువుల చేతిలో నుంచి నువ్వు విడిపింపబడాలంటే ఏం చేయాలట? నీ చేతులు ఆయన వైపు చాచు, నీ పాపమును ఒప్పుకో. దేవుడు ఖచ్చితంగా నీ ఇంటిలో సంతోషము, నీ గుడారములో, నీ హృదయం అనే గుడారములో, నీ ఇల్లు అనే గుడారములో, నీ కుటుంబం అనే గుడారములో నీవు నీ కుటుంబము క్షేమముగా ఉండాలంటే నువ్వు నీ పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన ఎడల నీ కుటుంబంలో నీకు నాకు సంతోషము. దేవుడి వాక్యము నీకుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.